వైసీపీలో వాళ్ళంతా ఇలాగే ఉంటారా? అసలు అది రాజకీయ పార్టీయేనా? ఒకడు జిప్ విప్పి చూపిస్తాడు, ఇంకొకడు శవాన్ని పార్సిల్ చేసి గుమ్మం ముందు పెడతాడు, మరొకడు బాబాయిని లేపేస్తాడు, వేరొకడు పెళ్ళాన్ని వదిలేసి ముసలి వయసులో ప్రియురాల్ని వెంటబెట్టుకొని స్టూడియోలు తిరుగుతాడు. వైసీపీ లీడర్ల గురించి జనం మాట్లాడుకునే మాటలివి. అసలు ఇలాంటి వాళ్ళని జగన్ ఎలా ఎంటర్టైన్ చేస్తున్నాడు? సిగ్గు అనిపించడం లేదా? ఇంత దారుణంగా ఓడిపోయిన తర్వాత కూడా వీళ్ళని వెంట వేసుకుని తిరగటం అవసరమా? ఇలాంటి విమర్శలకు ఆలస్యంగా కళ్ళు తెరిచిన జగన్ తొలివేటు దువ్వాడ శ్రీనివాస్పై వేశాడు. దువ్వాడను వైసీపీ నుంచి సస్పెండ్ చేశాడు. దువ్వాడ శ్రీనివాస్ శ్రీకాకుళంలో పాపులర్ వైసీపీ లీడర్. కొన్నాళ్ళు టీడీపీలోనూ ఇంకొన్నాళ్ళు పీఆర్పీలోనూ వెలగబెట్టి చివరికి జగన్ పంచన చేరాడు. తనను తాను జగన్ ప్రధాన సైనికుడిగా చెప్పుకుంటాడు. ఇప్పటి వరకు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవకపోయినా జగన్ కరుణతో ఎమ్మెల్సీ అయ్యాడు. చివరికి అన్నీ ఇచ్చిన భార్య వాణిని పిల్లల్ని వదిలిపెట్టి వైసీపీ మహిళా నేత మాధురిని వెంటేసుకుని తిరగటం మొదలుపెట్టాడు. సిగ్గు శరం లేకుండా ఓపెన్గానే ఇద్దరు కొత్త ప్రేమికుల్లా ఊళ్ళన్నీ తిరుగుతూ ఇంటర్వ్యూలు ఇస్తూ సెల్ఫ్ ప్రమోషన్ చేసుకోవటం మొదలుపెట్టారు. అసలు తాను ఒక ఎమ్మెల్సీనని, పెద్దల సభ ప్రతినిధి విషయమే మర్చిపోయి దువ్వాడ శ్రీనివాస్ శృతి మించి చిల్లర వేషాలు వేశాడు. మాధురి అనే మహిళకు భర్త, పిల్లలు ఉన్నారు. శ్రీనివాస్కు భార్య, పిల్లలు ఉన్నారు. ఆమె తన కుటుంబాన్ని గాలికి వదిలేసింది. దువ్వాడ తన ఫ్యామిలీని బజారుకెక్కించాడు. ఇద్దరు కలిసి కాపురం పెట్టారు. దువ్వాడ భార్య వాణి పిల్లల్ని వెంట పెట్టుకొచ్చి అతని ఇంటి ముందే ధర్నా చేసింది. అయినా ఏం జరగనట్లే దువ్వాడ శ్రీనివాస్ మాధురిని వెంటేసుకుని దేశం మీద పడ్డాడు. పార్టీ లేదు, పాలిటిక్స్ లేవు, ప్రజా సంక్షేమం అసలే లేదు. ఇద్దరు కలిసి ఇంటర్వ్యూలు ఇస్తూ తమకు పుట్టబోయే బిడ్డ గురించి ప్రకటనలు చేయటం మొదలుపెట్టారు. ఈ ఎపిసోడ్ అంతా జరగక ముందే వాణి జగన్కి కంప్లైంట్ చేసింది. దువ్వాడని పిలిచి జగన్ చీవాట్లు వేశాడు. పార్టీ పెద్దలతో చెప్పించాడు. అయినా దువ్వాడలో మార్పు రాలేదు. డ్రామా ఎక్కడా ఆపలేదు. పార్టీలో ఒకరిద్దరు సన్నిహితులు నీ వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తోంది అని హెచ్చరించినా లైట్ తీసుకున్నాడు దువ్వాడ శ్రీను. అయినా సరే మాధురి వల్లే పార్టీకి ప్రతిష్ట పెరుగుతుంది అన్నంతగా బిల్డప్ ఇచ్చాడు. గత కొద్ది రోజులుగా వీళ్ళ వ్యవహారం యూట్యూబ్ ఛానల్స్, టీవీల్లో చూస్తూ జనం చేదరించుకుంటున్నారు. సందట్లో సడేమియాలా హైదరాబాద్లో సీను మాధురితో బట్టల వ్యాపారం మొదలు పెట్టించాడు. అక్కడి నుంచి ఇద్దరు ఇంకా శృతిమించిపోయారు. అంతా పార్టీలో చర్చకు వచ్చింది. దువ్వాడ సీను మాధురి లాంటి వాళ్ల వల్లే పార్టీ భ్రష్టు పట్టిపోయిందని, అతని విషయంలో ఉపేక్షించాల్సిన అవసరం లేదని కొందరు జగన్కి సలహా ఇచ్చారు. సహజంగా తనకు విశ్వసనీయంగా ఉంటారని అనిపిస్తే వాళ్ళని ఎంతవరకైనా అనుమతిస్తాడు జగన్. దీన్ని లోకుగా తీసుకొని చాలామంది పవర్లో ఉన్నప్పుడు చెలరేగిపోయారు. గోరంట్ల మాధవ్, అనిల్ కుమార్ యాదవ్, అనంతబాబు, విడదల రజని, రోజా, దువ్వాడ శ్రీనివాస్ వీళ్ళంతా లాయలిస్టుల పేరుతో అరాచకం సృష్టించారు. ఇప్పుడు జగన్ దగ్గర ఇదే చర్చ జరుగుతోంది. అందుకే మొదటి వేటు దువ్వాడ మీద వేసేయాలని డిసైడ్ అయ్యారు జగన్. పిఎస్సి మీటింగ్ ముగియగానే దువ్వాడని పిలిచి చెడామడా తిట్టాడట జగన్. నీ పర్సనల్ లైఫ్ ఎలాగైనా పెట్టుకో, నాకు అనవసరం, కానీ నీ వల్ల పార్టీకి నష్టం జరిగితే మాత్రం ఊరుకోను. నువ్వు ఆమె కలిసి ఆ స్టూడియోలకు తిరగటం ఏంటి, ఆ పిచ్చవేషాలు ఏంటి అని దువ్వాడను వాయించేశాడు జగన్. ఒక్క మాటైనా మాట్లాడకుండా ఆ గదిలోంచి బయటకు వెళ్ళిపోయాడు దువ్వాడ. వెంటనే సస్పెన్షన్ ఆర్డర్ విడుదలైంది. దువ్వాడకి ఇప్పుడు మరో ఛాన్స్ కూడా లేదు. వేరే పార్టీలోకి వెళ్ళినా ఎవరు ఆదరించే పరిస్థితి లేదు. జగన్ కరుణిస్తే పార్టీలో ఉండాలి, మాధురితో మిగిలిన జీవితం గడపాలి. ముసలి వయసు ప్రేమ గెలుస్తుందా, రాజకీయం గెలుస్తుందా అనేటువంటిది లెట్స్ వెయిట్ అండ్ సీ.